రఘురామ్, జానకి, రామలక్ష్మి వీళ్ళంతా కూడా గుడికి రావడంతో ప్రశాంత్ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. ఇక అందరూ కలిసి గుడి లోపలికి వస్తారు. ఇక అప్పుడు పంతులు గారు రఘురామ్ వాళ్ళతో పెళ్ళి కావాల్సిన అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కలిసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొడితే వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతారు. ఇక దాంతో రామలక్ష్మి, ప్రశాంత్ ఇద్దరూ కలిసి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రశాంత్ రామలక్ష్మి వైపు చూసి నవ్వుతూ ఉంటే ఇక రామలక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు శౌర్య మెడికల్ షాప్కి వెళ్ళి స్లీపింగ్ పిల్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ మెడికల్ షాప్ అతను షీట్లో ఉన్న ట్యాబ్లెట్ని కట్ చేసి ఇస్తూ ఉంటే నాకు షీట్ మొత్తం కావాలని చెప్పి శౌర్య అడుగుతాడు. ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వడం కుదరదు, వెళ్ళవయ్యా అని చెప్పి అతను తిడుతూ ఉంటే ఇక అప్పుడు శౌర్య దొంగతనంగా ఆ షీట్ అంతా కూడా కొట్టేసి పారిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు శౌర్య వెంట ఆ మెడికల్ షాప్ అతను పరిగెడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.